ఇప్పుడు కానీ ఆ ఏరియాకు పోవాలని ఇప్పటికీ జనాలు భయపడతారు. అంటే అదొక భయం అయితే ఉన్నది ప్రజలలో. పల్లెటూరు నుంచి కూడా ఒక పిల్లాన్ని హైదరాబాద్ పంపాలంటే అబ్బో హైదరాబాద్ చదువుతావు బిడ్డ, బాగా మందున్న కాడ తిరగవు బిడ్డ, అటు పోవద్దు బిడ్డ, ఇటు పోవద్దు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ భయం వీళ్ళు మాటలలో మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అంటే వాళ్ళు ఎంత కొంచెం అబ్బాయి చదువుకునే అబ్బాయి హైదరాబాద్ పోయి గొప్పోడైతున్న స్థితి నుంచి భయపడి అంటే భయపడి మీన్స్ అంటే దాని ఏమో ఉద్దేశం ఏంటంటే అతను అంటే జీవితాన్ని కోల్పోయి కొంచెం వెనుకకు తిరిగి వచ్చి ఈరోజు ఒక టెంట్ హౌస్ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్న వ్యక్తి అతను. అంతే కదా. ఇద్దరు మిత్రులు చనిపోవడం జరిగింది. మొన్ననే కాల్ నుంచి ఒక ఇనుప ముక్క తీయడం జరిగింది. అంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆ నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నారు. అంటే మన జిల్లాలోనే ఇక్కడ ఉన్నంటే మిగతా జిల్లాలో ఇంకెంతమంది ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఇంకా ఎట్లుందని మీరు అర్థం చేసుకోవాలంటే ఏదేమైనా అంటే మన దేశం కూడా మనకు అన్యాయం చేయం మనం.